సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి ప్రభుత్వ పర్మనెంట్ ఆఫీసర్ లెవెల్ జాబ్స్కి సంబంధించి ఫుల్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అనేది ఆఫీషియల్గా అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఈ యొక్క పోస్ట్కి చేరగానే మనకి 60,000కి పైగానే మనకి శాలరీ అనేది రావడం జరుగుతుంది. ఎటువంటి ఎక్స్పీరియన్స్ అంటూ కూడా ఏమి కూడా ఉండాల్సినటువంటి అవసరం అయితే లేదు గైస్. దీంతో పాటుగా మన యొక్క సొంత జిల్లాలోనే మనకి పోస్టింగ్తో పాటు ఎగ్జామినేషన్స్ అనేవి కూడా కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. కాబట్టి ఇంట్రెస్ట్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ డెఫినెట్గా ఈ యొక్క ఆపర్చునిటీని అయితే యూటిలైజ్ అయితే చేసుకోండి. ఈ విధంగా ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించి టోటల్ డీటెయిల్స్తో పాటు అప్లికేషన్ ప్రాసెస్ కూడా చెప్తాను. కాబట్టి స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసి అప్లికేషన్స్ అయితే సబ్మిట్ అయితే చేసుకోండి. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేసిన కనుక సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అదేవిధంగా పక్కనే వచ్చే బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చేటువంటి లైక్స్ చాలా ఎంకరేజింగ్ అండ్ మోటివేషన్గా ఉంటాయి కాబట్టి సో ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి ఫ్రెండ్స్. డిస్క్రిప్షన్లో వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ ఛానల్ లింక్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఇంకెవరైనా జాయిన్ అవ్వట్లేదు కనుక జాయిన్ అయితే అవ్వండి ఫ్రెండ్స్. ఇక పోస్ట్కి సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్ విషయానికి వచ్చినట్టు కనుక January 9th, 2024 నుంచి అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ కావడం జరుగుతుంది. ఇక లాస్ట్ డేట్ విషయానికి వచ్చేటది కనుక January 29th వరకు కూడా అప్లికేషన్స్ అనేవి ఆన్లైన్లో సబ్మిట్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఇక నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసినటువంటి ఈ యొక్క ఆఫీసర్ లెవెల్ జాబ్స్కి సంబంధించి అప్లై చేసుకోవడం మీకు ఉండాల్సినటువంటి ఏజ్ లిమిట్ విషయానికి వచ్చేటది కనుక July 1st, 2023 నాటికి మీకు మినిమం ఏజ్ వచ్చేసరికి 18 years అయితే కంప్లీట్ అయి ఉండాలి. జనరల్ అభ్యర్థులు అయితే కనుక 42 years వరకు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ అయితే కనుక 47 years వరకు, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ అయితే కనుక 52 years వరకు కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది కల్పిస్తూ ఉన్నారు. నెక్స్ట్ ఇక పోస్ట్కి సంబంధించిన అప్లికేషన్ ప్రాసెస్ విషయానికి వచ్చేదే కనుక ఓన్లీ ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. అప్లికేషన్ ఫీజుకి సంబంధించిన డీటెయిల్స్ కనుక చూసుకుంటే కనుక సో ఎవరైతే ఎస్సీ, ఎస్టీ, బీసీ, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ అండ్ ఎక్స్-సర్వీస్మెన్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో ఈ యొక్క క్యాండిడేట్స్ మాత్రం ఓన్లీ ప్రాసెసింగ్ ఫీజు అనేటువంటి 250 rupees అప్లికేషన్ ఫీజు అనేటువంటి దాన్ని పే చేస్తే సరిపోతుంది. సో రిమైనింగ్ కేటగిరీకి చెందినటువంటి క్యాండిడేట్స్ మాత్రం ప్రాసెసింగ్ ఫీజుతో పాటు ఎగ్జామినేషన్ ఫీజు అనేటువంటి దాన్ని కూడా మీరు పే చేయాల్సి అయితే ఉంటుంది. ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా మనకి డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ అనేటువంటి ఉద్యోగాలను అయితే రిక్రూట్మెంట్ అయితే చేయడం జరుగుతుంది. ఇక్కడ మనకి జోన్ వైజ్గా వేకెన్సీస్ లిస్ట్ అనేటువంటి ఇవ్వడం జరిగింది గైస్. సో జోన్ 1లో వచ్చేసరికి మనకి 7 vacancies, జోన్ 2లో వచ్చేసరికి 12, జోన్ 3లో వచ్చేసరికి 8 vacancies, ఫైనల్గా మనకి జోన్ 4లో వచ్చేసరికి 11 vacancies అయితే రిక్రూట్మెంట్ అయితే చేయడం జరుగుతుంది. ఈ విధంగా మనకి టోటల్గా 38 openings ఈ యొక్క నోటిఫికేషన్ అనేటువంటి రిలీజ్ చేయడం జరిగింది. ఇక పోస్ట్కి అప్లై చేసుకుంటే మీకు ఉండాల్సినటువంటి ఎసెన్షియల్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ కనుక చూసుకుంటే కనుక ఏ ఫస్ట్ ఆర్ సెకండ్ క్లాస్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ ఇన్ ఎనీ వన్ ఆఫ్ ద సబ్జెక్ట్స్ సూటబుల్ ఫర్ అడ్మిషన్ ఇన్ టు బీఈడి కోర్స్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో మనకి బీఈడి అనేటువంటి మనకి ఉండాల్సినటువంటి అవసరం అయితే లేదు గైస్. సో ఎవరైతే పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ అనేది కంప్లీట్ చేసినటువంటి క్యాండిడేట్స్ ఉంటారో ఆ యొక్క క్యాండిడేట్స్ మాత్రమే ఇక జాబ్స్కి అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో మీరు పీజీ చేస్తే మీరు తీసుకున్నటువంటి యొక్క కోర్సులో ఏదైనా ఒక సబ్జెక్ట్ అనేది బీఈడి చేయడానికి ఎలిజిబుల్ అయి ఉండాలి అని చెప్పేసి ఇక్కడ మనకి క్లియర్గా ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మనకి బీఈడి అనేది మనకి ఉండాల్సినటువంటి అవసరం అయితే లేదు గైస్. ఓన్లీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ చేసినటువంటి క్యాండిడేట్స్ మాత్రమే ఇక జాబ్స్కి అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఆ యొక్క పీజీలో ఏ సబ్జెక్ట్ చదివిన వారు ఎలిజిబుల్ అవుతారని చూసుకున్నట్టయితే కనుక సో ఎవరైతే మ్యాథమెటిక్స్, ఫిజికల్ సైన్స్, బయోలాజికల్ సైన్స్, హోమ్ సైన్సెస్, సోషల్ స్టడీస్ అనేటువంటి ఈ యొక్క సబ్జెక్ట్స్లో పీజీ చేసినటువంటి క్యాండిడేట్స్ కూడా ఇక జాబ్స్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ మనకి ఫిజికల్ సైన్స్తో పాటు లైఫ్ సైన్సెస్కి సంబంధించిన ఎలైడ్ సబ్జెక్ట్స్ అనేవి కూడా ఇవ్వడం జరిగింది. లైక్ మనకి ఎనాలిటికల్ కెమిస్ట్రీ, అప్లైడ్ కెమిస్ట్రీ, అప్లైడ్ ఎలక్ట్రానిక్స్, అప్లైడ్ ఫిజిక్స్, ఆస్ట్రోఫిజిక్స్, బయోఫిజిక్స్ అని చెప్పేసి ఈ విధంగా మనకి చాలా రకాల సబ్జెక్ట్స్ అనేవి ఇవ్వడం జరిగింది. జస్ట్ ఈ యొక్క సబ్జెక్ట్ అనేటువంటి మీకు పీజీలో ఉన్నట్లయితే కనుక మీరు డెఫినెట్గా ఈ యొక్క రిక్రూట్మెంట్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ ఈ యొక్క పోస్ట్కి సంబంధించిన స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ అనేటువంటి ఏ విధంగా ఉంటుందని చూసుకుంటే కనుక టోటల్గా మనకి 3 stages లేక సెలక్షన్ అనేటువంటి కంప్లీట్ అయితే చేయడం జరుగుతుంది. ఫస్ట్ స్టేజ్లో వచ్చేసరికి మనకి స్క్రీనింగ్ టెస్ట్ అనేటువంటి కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. సో టాపిక్స్ కనుక చూసుకుంటే కనుక జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ అనేటువంటి ఈ యొక్క టాపిక్ నుంచి 150 questions అనేవి అడగడం జరుగుతుంది. 150 marks. ఈ యొక్క రిటర్న్ టెస్ట్ని క్లియర్ చేసినటువంటి క్యాండిడేట్స్కి మనకి మెయిన్ ఎగ్జామినేషన్ అనేటువంటి కూడా కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది గైస్. ఈ యొక్క మెయిన్ ఎగ్జామ్లో వచ్చేసరికి టోటల్గా మనకి 3 papers అనేవి డివైడ్ అయితే చేయడం జరిగింది. పేపర్ 1లో వచ్చేసరికి జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ అనేటువంటి ఈ యొక్క టాపిక్ నుంచి 150 multiple choice questions అనేవి అడగడం జరుగుతుంది. 150 marks.
పేపర్ 2లో వచ్చేసరికి ఎడ్యుకేషన్ 1, పేపర్ 3లో వచ్చేసరికి ఎడ్యుకేషన్ 2 అని చెప్పేసి ఈ యొక్క టాపిక్స్ నుంచి మనకి రిలేటెడ్గా క్వశ్చన్స్ అనేవి అడగడం జరుగుతుంది. టోటల్గా మనకి 450 మార్క్స్తో ఇక మెయిన్ ఎగ్జామినేషన్ అనేటువంటి కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. మెయిన్ ఎగ్జామినేషన్కి సంబంధించిన డీటెయిల్స్ సిలబస్ అనేటువంటి కూడా నోటిఫికేషన్లో క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఇక నోటిఫికేషన్ లింక్ అనేది డైరెక్ట్గా డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్ అయితే మెన్షన్ అయితే చేస్తాం గైస్. ఇక నోటిఫికేషన్ అనేటువంటి డౌన్లోడ్ చేసుకుని ఇక డీటెయిల్స్ అన్నింటినీ కూడా ఒకసారి చెక్అవుట్ అయితే చేయండి. ఇక మెయిన్ ఎగ్జామినేషన్ కూడా క్లియర్ చేసినటువంటి క్యాండిడేట్స్కి ఫైనల్గా మనకి కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేటువంటి కూడా కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. ఈ యొక్క టెస్ట్కి సంబంధించిన టాపిక్స్ కనుక చూసుకుంటే కనుక ప్రొఫిషియన్సీ ఇన్ ఆఫీస్ ఆటోమేషన్ విత్ యూసేజ్ ఆఫ్ కంప్యూటర్స్ అండ్ అసోసియేటెడ్ సాఫ్ట్వేర్ అనేటువంటి ఈ యొక్క టాపిక్ నుంచి ఒక టెస్ట్ అనేది కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. 1 అవర్ పాటు కూడా ఒక టెస్ట్ అనేది ఉంటుంది గైస్. మినిమం క్వాలిఫై మార్క్స్ కనుక చూసుకుంటే కనుక ఎస్సీ ఎస్టీ పీహెచ్ క్యాండిడేట్స్ అయితే కనుక 30 మార్క్స్, బీసీ క్యాండిడేట్స్ అయితే కనుక 35, ఓసీ క్యాండిడేట్స్ అయితే కనుక 40 మార్క్స్ అనేవి తెచ్చుకోవాల్సి అయితే ఉంటుంది. కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్కి సంబంధించిన డీటెయిల్స్ సిలబస్ అనేటువంటి కూడా మనకి ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఎగ్జామినేషన్ సెంటర్స్కి సంబంధించిన డీటెయిల్స్ కనుక చూసుకున్నట్లయితే కనుక శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, వైఎస్ఆర్ కడప, అనంతపురము, కర్నూలు అనేటువంటి ఈ యొక్క లొకేషన్లో మనకి ఎగ్జామినేషన్స్ అనేవి కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఇక్కడ మనకి ఏ కేటగిరీ వరకు ఎన్నెన్ని వేకెన్సీ అనేవి కేటాయించాలి అనేది మనకి ఇక్కడ లిస్ట్ అనేటువంటి కూడా ఇవ్వడం జరిగింది. సో మనకి ఓసీ అభ్యర్థులకు వచ్చేసరికి టోటల్గా మనకి 14 వేకెన్సీస్, బీసీఏతో పాటు బీసీబీ అండ్ బీసీసీతో పాటు ప్రతి ఒక్క క్యాస్ట్తో పాటు సబ్ క్యాస్ట్ అనేటువంటి కూడా ఇవ్వడం జరిగింది. ఈ విధంగా మనకి ప్రతి ఒక్క కేటగిరీ వరకు కూడా సపరేట్గా పోస్టులు అనేవి కేటాయించడం జరిగింది. ఇక పోస్ట్కి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి మనకి పే స్కేల్ అనేది ఏ విధంగా ఉంటుందని చూసుకుంటే కనుక సో మనకి స్టార్టింగ్ శాలరీనే మనకి 61,000కి పైగానే మనకి శాలరీ అనేది రావడం జరుగుతుంది. నెక్స్ట్ ఇక పోస్ట్కి సంబంధించిన అప్లికేషన్ ప్రాసెస్ విషయానికి వచ్చినట్లయితే కనుక ఓన్లీ ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఈ యొక్క అప్లై లింక్ అనేటువంటిది డైరెక్ట్గా డిస్క్రిప్షన్లోను కామెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ అయితే చేస్తాను గైస్. ఈ అప్లై లింక్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా రావడం జరుగుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇక్కడ ఏపీపీఎస్సీ వెబ్సైట్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఈ యొక్క దానిపై క్లిక్ చేసినట్లయితే కనుక ఏపీపీఎస్సీకి సంబంధించిన ఆఫీషియల్ వెబ్సైట్కి అయితే మిమ్మల్ని రీడైరెక్ట్ అయితే చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఇక్కడ మనకి ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిషన్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఈ యొక్క దానిపై మీరైతే క్లిక్ అయితే చేయండి గైస్. నెక్స్ట్ మీకు ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా రావడం జరుగుతుంది. ఇక్కడ మీకు యూజర్ ఐడితో పాటు మీకు పాస్వర్డ్ అనేది ఇచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు లాగిన్ అయితే అవ్వాల్సి అయితే ఉంటుంది. ఈ విధంగా లాగిన్ అయిన తర్వాత ప్రజెంట్ మనకి ఏపీపీఎస్సీ అనేది ఏ పోస్ట్ని అయితే రిక్రూట్మెంట్ అయితే చేస్తుందో ఆ పోస్టులన్నింటినీ కూడా చూపిస్తుంది. ఆ పోస్ట్ ఎదురుగా మనకి అప్లై నౌ అని చెప్పేసి ఉంటుంది. ఆ యొక్క దానిపై క్లిక్ చేసి మీరు అప్లికేషన్ ఫీజు అనేది పే చేసి ఈ విధంగా మనము ఆ యొక్క పోస్ట్కి అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో ఫస్ట్ టైం మీరు ఓటీపీఆర్ అనేది క్రియేట్ చేస్తున్నట్లయితే కనుక ఇక్కడ మనకి డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఓటీపీఆర్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఈ యొక్క దానిపై మీరైతే క్లిక్ అయితే చేయండి గైస్. సో మీకు నెక్స్ట్ ఈ విధంగా రావడం జరుగుతుంది. ప్రజెంట్ ఎవరైతే ఓటీపీఆర్ అనేది క్రియేట్ చేయాలనుకుంటున్నారో ఆ యొక్క క్యాండిడేట్స్ వచ్చేసరికి ఫస్ట్ ఆప్షన్ అయితే మీరైతే చూస్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో ప్రీవియస్గా మీరు ఓటీపీ అనేది క్రియేట్ చేసినట్లయితే కనుక ఏమైనా మిస్టేక్స్ అనేవి ఉంటే ఇక్కడ మనకి మోడిఫైడ్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఓటీపీ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఈ యొక్క దానిపై క్లిక్ చేసి ఆ యొక్క మిస్టేక్స్ని ఏవైతే ఉంటాయో ఆ యొక్క మిస్టేక్స్ని మనము రీఎడిట్ అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ మనకి న్యూ డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఓటీపీ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఈ యొక్క దానిపై మీరు క్లిక్ చేసినట్లయితే కనుక నెక్స్ట్ మీకు ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా రావడం జరుగుతుంది. సో ఫస్ట్ టైం ఓటీపీఆర్ అనేది ఈ విధంగా క్రియేట్ చేసుకోవాలి అనేది ఒక వీడియో అనేది మన ఛానల్లో ఆల్రెడీ అప్లోడ్ అయితే చేస్తాను గైస్. ఒక వీడియో లింక్ అనేది నేను డైరెక్ట్గా డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ఈ యొక్క వీడియోలో చెప్పినట్టుగా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఓటీపీఆర్ అనేది క్రియేట్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఈ విధంగా మీరు ఓటీపీఆర్ అనేది క్రియేట్ చేసిన తర్వాత ఇక్కడ మనకి ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిషన్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఈ యొక్క దానిపై క్లిక్ చేసి మీరు ఏ పోస్ట్కి అయితే అప్లై చేయాలనుకుంటున్నారో ఆ పోస్ట్పై క్లిక్ చేసి ఈ విధంగా మనం ఇక రిక్రూట్మెంట్కి అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది.